ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఈ సంకేతాలు కనిపిస్తాయి. ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటే మన సంపదకు ఎటువంటి లోటు ఉండదు. అలాంటి లక్ష్మీదేవి ఇంట్లో లేకపోతే దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మన ఇంట్లో దరిద్రం ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు. మన ఇంట్లో దరిద్రం దేవత ఉందని తెలిపే సంకేతాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంట్లో దరిద్ర దేవత కొలువు తీరింది అని తెలిపే సంకేతం చీడపురుగులు. ఈ పురుగులు ఎక్కువగా పెరిగి ఇంట్లో ఇబ్బందులు కలిగిస్తాయి. దీనివల్ల మీకు నష్టాలు కలుగుతాయి. సరిగ్గా నిద్ర పట్టదు. దరిద్ర దేవత మన ఇంట్లో తిష్ట వేసిందంటే ఇంటి పరిసరాల్లో మొక్కలు పెరగవు. మరీ ముఖ్యంగా తులసి మొక్క మీరు ఎన్నిసార్లు నాటినా ఎండిపోతుంది. చాలామంది ఇళ్లలో సాలెగూళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మీకు రాబోయే కష్టాలకు సూచకాలుగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా ఇవి కనిపిస్తే వెంటనే వీటిని తొలగించండి. లేదంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి. దరిద్ర దేవత ఇంట్లో ఉంది అంటే ఆ ఇల్లు కళ తప్పిపోతుంది. ఆ ఇంట్లో ఉన్న మనుషులకు తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎంత సంపాదించిన డబ్బు నిలవదు. లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమెను దరిద్ర దేవత అని అంటారు. దరిద్ర దేవతకు కారం మరియు పుల్లని పదార్థాలు అంటే చాలా ఇష్టం. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలను కలిపి వేలాడదీస్తారు. దరిద్ర దేవత మన ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తే ఇంటి ముందు ఉన్న ఆ కారం పుల్లని పదార్థాలను తినేసి మన ఇంట్లోకి రాకుండా దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందట. అలాగే ఇల్లు అశుభ్రంగా ఉంటే ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట. ఇంట్లో పావురం గూడు ఉంటే వెంటనే దాన్ని తీసివేయాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గూడు ఉండటం చెడు సంకేతం. దీని కారణంగా ఇంట్లో గొడవలు మొదలవుతాయి. పగిలిన గాజులు ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదు. పగిలిన వస్తువులు మీ జీవితంలో చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా మీరు ఎన్నో కష్టాల బారిన పడే ప్రమాదం ఉంది. భోజనం చేసిన తర్వాత చాలామంది పాత్రలు కడగకుండా ఉంచుతారు. ఇలా చేస్తే దరిద్ర దేవత మన ఇంట్లోనే ఉంటుంది. కిచెన్ను ఇలా అశుభ్రంగా ఉంచుకుంటే ఎంత కష్టపడి పని చేసినా సంతృప్తికరమైన ఫలితాలు రావు. కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఇలా చేస్తే దరిద్రం. నిద్ర లేచిన తరువాత దుప్పటి తీసి చక్కగా మడత పెట్టి తరువాత బయటకు రావాలి. దుప్పటి మడత పెట్టకపోతే దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుందట. చాలామంది చిక్కు తీసుకున్న జుట్టును ఇంట్లో భద్రపరుచుకుంటారు. ఇలా చేయటం అసలు మంచి పద్ధతి కాదని పండితులు చెబుతున్నారు. చిక్కు జుట్టు ఉన్న ఇంట్లో దరిద్ర దేవత నాట్యం చేస్తుంది. అలాగే చాలామంది నలుపు చెప్పులను ధరిస్తూ ఉంటారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. నలుపు చెప్పులను వేసుకుంటే శనిదేవునికి కోపం వస్తుందట. దీనివల్ల ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు నలుపు చెప్పులను ధరించకపోవడమే మంచిది. ఇక చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టను చెప్పులను పెడుతూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. చెత్త బుట్టలు చెప్పులను ఇంటికి ప్రధాన ద్వారం వద్ద పెట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి రాకుండా పోతుంది. ఇంటి ప్రధాన ద్వారం నుండి దేవతలు ఇంట్లోకి వస్తారని నమ్ముతారు. ఇక అటువంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త బుట్టలను చెప్పులను పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఆమె ఆ ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఇలా చేయండి. వారంలో ఒకసారి అయినా ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి పచ్చటి గుమ్మాన్ని చూసి మన ఇంట్లోకి వస్తుంది. నిత్యం ఇంట్లో పూజలు చేయడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం బయటకు వెళ్ళిపోతాయి. ఇంటి ఈశాన్యంలో కలశం ఉంచడం ద్వారా మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంట్లో ప్రతిరోజు ధూపం వేయడం ద్వారా ఇంట్లో ఏమైనా ప్రతికూల శక్తులు ఉంటే బయటకు వెళ్ళిపోతాయి. ప్రతిరోజు సాయంత్రం దేవుని పాటలు వినడం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ పెరుగుతాయి. ఇంటి ముఖ ద్వారం వద్ద పంచముఖ ఆంజనేయ స్వామి పటం ఉండడం వల్ల ఇంట్లో ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసి శుభ్రం చేస్తే ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. ఇంటి ముందు
ప్రతిరోజు ముగ్గు వేయడం ద్వారా ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించలేవు. ఇంటి ప్రధాన ద్వారానికి గుమ్మడికాయ కట్టడం ద్వారా ఎటువంటి చెడు దృష్టి మన కుటుంబంపై పడకుండా ఉంటుంది. అలాగే మీ పర్సులో ఎల్లప్పుడూ ఎక్కువ చిల్లర ఉండేలా చూసుకోండి. పర్సులో ఎంత చిల్లర ఉంటే అంత లక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే ప్రతినిత్యం గళ్ళు గళ్ళు అనే శబ్దం వల్ల లక్ష్మీదేవి మీ దగ్గరే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. వారంలో ఒక్కసారి అయినా ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు నీళ్లు చల్లడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించలేవు. బుధవారం వినాయకుడికి గరిక మాల సమర్పించడం వల్ల పిల్లలు చదువులో రాణిస్తారు. లక్ష్మీదేవికి ప్రతిరోజు ఎర్రమందార పువ్వు సమర్పించడం ద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మన ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోవాలి. మన ఇంట్లో సూర్యకిరణాలు పడితే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటారు. మీ అప్పుల బాధలు తీరాలంటే ఆదివారం సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించండి. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి